మీనాక్షి సోమని అడుగుతుందండి. ఎందుకు అంటే సోమ ఏమి చెప్తుంది అంటే, అయోధ్య ఎప్పుడూ ఇంటిలాగా అనుకోలేదు అంటే నువ్వు అనుకుంటావు, నువ్వు అనుకోవాలి, నువ్వు ఇక్కడే ఉంటావు అని సోమ చెప్తుందంట. అసలు నువ్వు నన్ను ఆ రోజు నది వద్దకు ఎందుకు పంపించావు, సీతామాత ఎందుకు వచ్చింది అని చెప్పి మీనాక్షి సోమని అడుగుతుందండి. సోమ దూరంగా చూస్తూ తలపట్టుకుని చెప్తుందనమాట. ఏంటి అంటే, అదంతా ప్రేమతో. ఆమె అంటేనే ప్రేమ. ఎవరండి? సీతామాత. స్వయంగా ప్రేమయే. ఆ ప్రేమ అందరిపైకి, సకల జీవరాశి పైకి విస్తరిస్తుందండి. మనందరం ఎవరు? ఆ సీతామాత యొక్క పిల్లలమే. కనుక ఆమెని ఏ తేడా కూడా చూపించదు. ఆ తరువాత మీనాక్షి వైపు చూస్తూ, మాత జన్మ తీసుకున్నది ఎందుకు అంటే, సీతామాత ఆ యొక్క ప్రేమను మేల్కొల్పడానికే, దేవలోకాలను చుట్టూ ఉండే ఆ ప్రేమను భూమి మీద జాగృత పరచడానికే తన జీవితంలోని ప్రతి క్షణం ఆమె అదే చేస్తుంది. మీనాక్షికి అర్థం కాదండి. దేవలోకాల గురించి మీనాక్షికి ఏమీ తెలీదు. కానీ మాత అయోధ్య వదిలి వెళ్ళేటప్పుడు మీనాక్షితో అన్న మాటలు మాత్రం జ్ఞాపకం వస్తాయండి. ఏంటి? నువ్వు నన్ను మళ్ళీ చూస్తావు అంది కదండి. ఆమె మాట ఇచ్చింది కనుక వచ్చింది నది వద్దకు అని మీనాక్షికి అప్పుడు అర్థమవుతుందంట. ఈ జన్మకి ఇంకా తన భారాలన్నీ తీరిపోయాయండి మీనాక్షికి. కనుక ఆమె నోటి నుంచి ఒక పెద్ద నిట్టూర్పు బయటకు వస్తుంది. ఇంకా సీతామాత కోసం ఎంత మాత్రము కూడా ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మాత దర్శనం అయ్యింది. ఆమెను స్వాగతించడానికి ఇక్కడ ఎవరున్నారండి? అయోధ్యలో సోమ ఉంది కదా! కొన్ని సంవత్సరాలుగానండి పరివార కృత్యాలలో సోమ అయోధ్యలో ఎంతటి ప్రాముఖ్యం సంపాదించుకుంది అంటే, అక్కడ సేవకులందరూ కూడా సలహాలు సోమ ఇవ్వడం, నిర్దేశకత్వాలు కోసం ఆమె వద్దకే వచ్చేవారండి. మహారాణులు కూడా సోమపైనే ఆధారపడేవారు. ఆమె ఏకాకి కాదు ఎప్పటికీ కూడా అని మీనాక్షికి అర్థమవుతుందంట. ఏనాడు కూడా పరివార కృత్యాలలో కలుగజేసుకొని మీనాక్షిలాగా కాక, ఆమె సోమ ఇప్పుడు అయోధ్యలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే అయోధ్యని ఆవిడ యాక్సెప్ట్ చేసింది. మిథిల వేరు, అయోధ్య వేరు అని ఎప్పుడూ సోమ అనుకోలేదండి. మీనాక్షి అనుకుంది కాబట్టే తను అయోధ్యను వేరుగాను, మిథిలను వేరుగాను చూసింది కాబట్టి అయోధ్యని యాక్సెప్ట్ చేయలేకపోయిందండి మీనాక్షి. మీనాక్షి కేవలం విదేహ గుర్తింపు మాత్రమే నిలిపి ఉంచుకుందండి. అయినప్పటికీ కూడా సోమని వదిలిపోతానన్న భావం బాధ కలిగించిందంట. ఎందుకంటే సోమకి, మీనాక్షికి మధ్య ఒక గాఢ ఆప్యాయతం అనే బంధం పెంపొందించబడిందండి ఇద్దరి మధ్యన కూడా. సోమ అప్పుడు చెప్తుందండి మీనాక్షి సోమతో, ఎందుకు నువ్వు మాత కోసం ఎదురు చూడు అని మీనాక్షి తన యొక్క ప్రాణాన్ని విడుస్తుందన్నమాట. ఇంకా గొంతు ఆగిపోతుంది అక్కడితో. ఆ మాట ఒక్కటే వస్తుంది. "నువ్వు మాత కోసం ఎదురు చూడని." మీనాక్షి నేనెప్పుడూ ఎదురు చూడలేదు అని చెప్తుందండి సోమ. ఎందుకంటే మాత ఎప్పుడూ సోమని వదిలి వెళ్ళలేదంట. ఎంతో స్థిరంగా చెప్తుందండి సోమ. మీనాక్షి నవ్వుతుంది. ఎందుకంటే సోమ మిగిలిన వాళ్ళలా కాదండి. ఆమె ఒక మర్మం. మీనాక్షి ఎప్పటికి కూడా గ్రహించలేని మర్మం సోమ. అయితే ఆమె మాటలు మీనాక్షిని తేలికపరుస్తాయి. ఈ ప్రపంచంలో మీనాక్షి కళ్ళు మూసే ముందు విన్న చివరి మాటలు ఇవే. ఏంటి అంటే, సీతామాత ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. ఎవరిని వదిలి విడవదు. ఒకానొక జన్మ అంతమైనప్పుడు మట్టిలో తన ముద్రలు వదిలి మరో జన్మ తీసుకుంటుందంట. ఏ ఆత్మైనా సరే. చెరిగిపోని మరణించిన జ్ఞాపకాలను తనతో తీసుకువెళ్తుందని అవంటండి మనోసముద్రపు అడుగున మన సుప్త చేతన మానసంలో ఇంకిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మడతపడి అనేక మనోనిక్షేపాలుగా తయారవుతాయంట. ఆత్మ తన సంపూర్ణ జాగృతి కోసం చేసే ప్రయాణంలో తోడ్పడటానికై పిలువబడే వరకు అవి అలాగే ఉంటాయండి. అంటే ప్రయాణంలో ఆత్మ సంపూర్ణ జాగృతి కోసము తోడ్పడటానికి అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి అని అర్థం అన్నమాట. అప్పటి వరకు అవి అక్కడే ఉంటాయి. అంటే ఇక్కడ మరి మీనాక్షికి ఇంకొక జన్మ ఉందంటారా? మరి ఇప్పటికి మనకి భాగం 1 అయితే కంప్లీట్ అయిందండి. ఇదే ఇంక ఇప్పుడు భాగం 2 అయోధ్యలో మళ్ళీ మీనాక్షి పునర్జన్మ.
గత త్రేతాయుగం అంతంలోనండి ఒక క్షత్రియ వంశంలో జన్మించిందండి మీనాక్షి. మానవాళికి 4 యుగాలు. ఒకటి కృత, రెండోది త్రేతాయుగం, 3 ద్వాపర యుగం, 4వది కలియుగం. ఈ యుగాల్లోనే మన యొక్క జీవితం అంతా నడుస్తుంది. వాటిలో త్రేతాయుగం రెండవది. మిగిలినది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.